టొమాటో, పచ్చిమిరపకాయ ఇలా తరుక్కోవాలి. ఇప్పుడు కందిపప్పుని నీళ్ళలో వేసి బాగా కడిగి ఉడకపెట్టుకోవాలి. ఇట్లాగా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి మనం తరుక్కున్న టమాటా, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇట్లా మొత్తం బాగా స్మాష్ చేసుకొని టొమాటో మొత్తం ఉడికిన తర్వాత బాగా స్మాష్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు చింతపండుని బాగా చేతులతో నలుపుకొని బాగా కడిగేసి దీంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, ఇంగువ వేసేసి కలిపేసి దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మొత్తం తిరగమాత వేసుకొని ఇంకా పప్పులో వేసేసుకుంటే మన టమాటా పప్పు రెడీ.